ఇవన్నీ ఏంటివి? నా ఎఫ్ఐఆర్లే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి పోలీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఏదో మాట్లాడతారు. అంత ఇంత నేనే పైనుంచి పుట్టారు. అంత బాధాకరం. అందరికీ రాసిన నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉండే ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు. నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా. తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. చాలా ఎఫ్ఐఆర్స్, చాలా ఎఫ్ఐఆర్స్. ఏమనుకుంటున్నారు? లాస్ట్ 5 years ఈరోజు నేను బాధగా మాట్లాడలే వచ్చిన. నా మనవాళ్ళు మనవరాళ్ళు 7 రోజు లేరు, నా కూతుళ్ళు 7 రోజు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి అయిపోతే అట్లయిపోయినాడు. మాట్లాడతారా? కార్డేస్ కోసం, ఆ డబ్బుల కోసం. చాలా మందికి అన్ని ఉన్నాయేమో, తినేది కూడా రాదు. శబ్దాలు చేసుకొని తింటారు. ఇదంతా పూసుకొని అని భయపడి చెప్పడంలే. నేను భయపడ్ను. ఇంత అన్నము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా. ఎంత దారుణం అంటే నో జస్టిస్, నో జస్టిస్. ఈ విషయంలో నేను లూజ్ కాలే. అన్నెసరిగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట. ఇంకోటి మీకు తెలుసో తెలియదో, మా పిల్లలు బంగారులు. బంగారం కదా, దానికి ఇది లేదు. ఎందుకంటే ఈ రోజుకి మా అన్నకు బాగలేకపోతే నేను వింటా. నా మాట మా పిల్లలందరూ వింటారు. చాలా బాధపడినారు నా విషయాల్లో. దే వర్ నాట్ హ్యాపీ ఫర్ 5 years. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, మా నాన్న, మా అన్న, మా వదిన, ఇద్దరు హెల్త్ బాగుండదు. మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. మీకేనా ఫ్యామిలీస్ ఉండేది? మీకేనా ప్రిస్టేజ్లు ఉండేది? మాకు లేవా? మాకు రక్తము ఇంతకుముందు అంటే రే చీము రక్తం ఉందేరా అంటాడు. ఎస్, పాతకాలం మనుషులమో. డబ్బుకు మమ్మల్ని లొంగదీరు. మీకు తెలుసో లేదో 52 నుంచి 24 వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం. ఈసారికి నాకు 24లో నా పరిస్థితి బాగలేదు. నాకు సాయం చేస్తే నేను ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నా. ఏమనుకుంటున్నారు? డబ్బులా? ఎస్, మీకు డబ్బులు ఉన్నాయేమో అందరికీ. నాకు జనం ఉన్నారు. ఇంకొకటి చెప్తాను. మా ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. నేను అనంతపురం పెళ్లిలో ఉన్నాను, నా కొడుకు రాయలచెరు పెళ్లిలో ఉన్నాడు, నా వైఫ్ ఉంది.
నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, డెత్ బెడ్లో ఉన్నాడు. పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుత్తికి, నా కుమారుడు రాయచోటి గుత్తికి, నా వైఫ్ అక్కడి నుంచి ఆడ జాయిన్ అయిపోదాం అనుకున్నాను. అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెండిలో ఉంటే, రా ఇమీడియట్గా ఇంటికి రా, బాగలేదు, అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యమనింది. పోయిన కారు ఎక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన, ఈరోజు మీకు అందరికి చెప్తున్నా, నేను బాగా బతికిన లంజా కొడుకుంటే, నేను ఎవరికి మోసం చేయని లంజా కొడుకుంటే, నేను చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా, ఏంట్రా నా పరిస్థితి ఈ పొద్దు, ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని. మూడే ఆప్షన్లు నాకు. ఒకటి ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా, రెండోది అయితే పరిగెత్తి పోవాల ఊర్లోంచి, మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్. నేను అదే అనుకున్నా, ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదని. దేవుడు దయ, మా ఊరి కార్యకర్తల దయ, నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్. అంతో ఇంత ఏదో ఉండింది చంపాయాలని. ఆ రోజుతో దే ఆర్ ఆల్ మై గాడ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. నన్ను కాపాడింది వాళ్ళే. ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది గెలిచినారు? నేనొక్కటే. నేను ఎవరికి భయపడినా.